చేయాలి. ఏమంటే ఇట్ వాజ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇది. వేరే ఫిల్మ్స్ తర్వాత అనౌన్స్ అయింది. తర్వాత వాళ్ళకి ఇంకా చాలా అదే శివಣ್ణ గారు చెప్పారు కదా! గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉంది. అన్నీ చూసుకొని పక్కా మంచి డేట్‌లోనే వస్తాము డెఫినెట్‌గా. Arjun Danya sir, teaser was fantastic actually. So why should you choose these two stars in your 45 film? Sir, the character demanded these stars, sir, and I'm a huge fan of both of them. And it was a blessing for me to have them in my first film. Yeah. Okay, Upi sir, one more question. So last time మీరు యూఐ ఫిలిం తీసి ఆ వైబ్ ఆ ట్రాన్స్ నుంచే ఇంకా బయటకు రాలేదు. సో అప్పుడు ఒక క్వశ్చన్ మీకు రైజ్ చేశాను. సో ఇప్పుడు అది ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ని రైజ్ చేసే కాంటెంట్ మీరు ఇస్తారు అని. సో ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్స్ కూడా అది మీరేనా అడిగింది ఆ క్వశ్చన్? టెస్టోస్టెరాన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్. దండాలయ్యా. ఇంకొకసారి అలాగే ఒక వీడియో చేస్తాము, వైరల్ అయిన తర్వాత జనాలే చెప్తారు అది. షూర్ సార్. ఓకే, eagerly waiting for your film sir. థ్యాంక్ యూ. ఉపేంద్ర సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 టీజర్ చాలా బాగుంది. లాస్ట్ మూవీ యూఏ ఏమైతే ఉందో, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, బట్ ఎక్కడో కొంచెం రీచ్ అవ్వలేదేమో అని జనాలకి ఎక్కడో కొంచెం అర్థం కాలేదు అనుకోవచ్చా, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా. సో మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? అంటే చాలా చాలా కష్టం అర్థమయ్యేది అది, నాకు తెలుసు అది. నేను ఒక 7 years నుంచి చెప్తానే ఉన్నాను, దీంట్లో కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను. ఇంకా అకార్డింగ్ టు మీ ఇంకొక 5-6 years అయిన తర్వాత మీకు అర్థమవుతా పోతుంది. మీరేమన్నా డిసప్పాయింట్ అయ్యారా ఇంత కష్టపడి టెక్నికల్గా? లేదు, అర్థం అయిన వాళ్ళకి అర్థమైంది. ఓకే, అది ఏమంటే ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్. ఏమంటే థియేటర్లో కూర్చొని చూస్తారు కదా, వాళ్ళే విలన్ను. అది కొంచెం డైజెషన్ చేసుకునేది కష్టము. మీరు ఎప్పుడూ స్క్రీన్లో హీరో విలన్ చూసి వీడు హీరో వీడు విలన్, వీళ్ళకి కొడతారు వాళ్ళకి కొడతారు అని చూస్తారు కదా, ఏంట్రా నాకే చెప్తున్నారు అని. అర్థమైతే కూడా అర్థమే అవ్వలేదు అని. మీరు ఆ సినిమా స్టార్టింగ్లోనే అందరు మైండ్ బ్లాక్ చేసేసారు సార్. చిన్న తెలుగు ఉన్న వాళ్ళు కూర్చోండి, తెలుగు తక్కువ వెళ్ళిపోండి, ఇంకా చచ్చినట్టు కూర్చుంటారు కదా సార్. ఇంకా అంత. సో వాట్ ఎవర్ ఏదైనా సార్. అర్జున్ సార్, మీరు ఇచ్చిన ఆల్బమ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ కన్నడలో. సో ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా అయిపోతుంది. అంటే తెలుగులో చేసిన వాళ్ళు మలయాళంలో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో అలా చేస్తున్నారు. బట్ మీరు ఎందుకు ఇన్ని కన్నడ సినిమాలు 100కి పైగా కన్నడ సినిమాలు చేసినా కూడా స్ట్రైట్ తెలుగు సినిమా ఎందుకు చేయలేకపోయారు? యాజ్ ఒక సింగర్గా కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్గా కానీ వచ్చినాయా, వదిలేసుకున్నారా ఆపర్చునిటీస్ ఏమన్నా? No sir, actually see, I'm working as a music director from 20 years. So every year I'm doing 12 films there, sir. So every month there will be one release of mine. And in that time, so I'm so much stuck up with Kannada films, and definitely if I get the opportunity to do, I'll definitely do. And this time I'm doing, my 45, it will come in all languages. Thank you. Uppi sir, one more question, if you don't mind. Sir, cricket చూస్తారా మీరు? ఎందుకు అంటే యువర్ ఫ్రమ్ బెంగళూరు, సో ఆర్సీబీ అండ్ ఐపీఎల్ ట్రెండింగ్ నడుస్తుంది, ఈసారి కప్ నమ్మదే. సో చెప్తారా ఈసారి కూడా అంటే 18 years నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆర్సీబీ, ఈసారి ఏమన్నా? కాదు, నేను ఎక్కువ సినిమాలో బిజీగా ఉన్నాను, అక్కడ ఏమవుతుంది నాకు తెలీదు. శివరాజ్ కుమార్ సార్. సో వాట్ అబౌట్ మీరేం చెప్తారు? We have to support our players, no? Naturally, sir. Each other nam cups nammade. Thank you sir. Give an opportunity, no, for RCB, please. శివరాజ్ కుమార్ సార్.